కలిగిందయ్యా. ఘనమైన నామానికి మీకు కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కోటాను కోట్ల దూతల చేత ప్రతిగానం చేయబడి దేవా, మీరు మా హృదయాల్లో వాసం చేయాలని మీరు ఆశిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. ప్రభా, ఇప్పటి వరకు తండ్రి మీ బిడ్డలందరూ పాడిన ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందుకుని ఉన్నారని, మా స్థుతుల సింహాసనం మీద మీరు ఆసీనులైనారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీకు వందనాలు. మాలో ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు చెప్తున్న మా అందరి హృదయాన్ని ప్రభా మీరే మీ వాక్యం చేత ప్రభా అయా మరి సరిచేసి నీరు కట్టిన ఆయన ఫలింపు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మరి మా మధ్యలో వాక్యం షేర్ చేయని అంటున్న దాసుని మీ హస్తాలకు చెప్తున్నాను తండ్రి. ఎవరైతే వాక్యం నాయన మరి మా మధ్య పంచుకోబోతున్నారో వారిని మీరు బలపరిచి మీ సులువు చోట్ను మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభా మీరే వారి ద్వారా మా అందరితో మాట్లాడమని సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మాకు వినగలిగే చెవుల్ని దయచేయమని, మీ వాక్యానుసారంగా మేము జీవించడానికి మమ్మల్ని మేము ప్రభా అయా మేము సిద్ధపరచుకుంటూ ప్రభా ఇతరులను అనేకులను ప్రభా నీ కొరకు ప్రభా మేము రక్షించగలిగే వారంగా మీ యొక్క రక్షణ స్వార్థను ప్రభా వారి వరకు అందించే వారంగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మీరు మాకు సహాయం చేయండి, మీ శక్తితో నింపి నడిపించండి తండ్రి. అయా మీ యొక్క రాకడ కొరకు ప్రభా మేము సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరిచే వారం ఉండటానికి మీరు సహాయం చేయండి తండ్రి. ఎవరి హృదయాలకు ఏం అవసరమో ప్రభా మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మీరే సహాయం చేయండి, మీరే కనికరించి మీరే కృప చూపించి ప్రభా అయా మీ సాక్షులుగా ఉండటానికి ప్రభా మమ్మల్ని బలవంతులు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా విశ్వాసం ఏదైతే వినుట ద్వారా వచ్చినను ఉన్నదో ప్రభా మేము వినుటలో ప్రభా మా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటూ మా జీవితాలను సరి చేసుకుంటూ ఇంకో మీకు సాక్షులుగా మేము కొనసాగడానికి మీరే సహాయం చేయండి. అంత్య దినాల్లో ప్రభా మా యొక్క గురి నాయన కేవలము మీ మీద ఉంచుకొని ప్రభా మేము కుడి అడములకు తిరగకుండా చూడకుండా ప్రభా అయా మీ వైపు చూస్తూ నాయన అయా మీ సన్నిధిలో కొనసాగటానికి ఇంకను మీ పరిశుద్ధతలో మేము ప్రభా అయా మేము కొనసాగగలగటానికి మీరే మాకు సహాయం చేయండి, మాకు శక్తిని అనుగ్రహించండి ప్రభా. మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు చెప్తూ ఇంకా జాయిన్ అవ్వనై ఉన్న బిడ్డలను కూడా మీ హస్తాలకు చెప్తూ ఈ జూమ్ లింక్ మీ హస్తాలకు చెప్తూ ఈ దినం కొరకు ఈ సమయం కొరకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ అయా మీ యొక్క సన్నిధిని మాతో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మీ సన్నిధిని మేము అనుభవిస్తూ మీ వాక్యాన్ని మేము వింటూ మీకు సాక్షులుగా జీవించడానికి ప్రభా అయా మరి మీ యొక్క వాక్యాన్ని మీరే మాలో నూరంతలుగా ఫలింప చేయమని కృప చూపించమని మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు చెప్తూ మీ దాసుని మీ హస్తాలకు చెప్తూ యేసు దివ్యనామమున స్తుతించి బ్రతిమాలు అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తానుసారముగా పాస్టర్ జావి రవికుమార్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. అయ్యగారు సిద్ధంగా ఉన్నారు. అయ్యగారు అందరికీ సుపరిచితులైనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిటి పరిచయం. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంతాల ప్రజల మధ్య రవి గారు ప్రభువును ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం విజయనగరంలోని ఇమానియల్ బాప్టిస్ట్ సంఘ చర్చి కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారండి. రవి గారు మరియు ప్రియ సతీమణి గారు సునీత గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారికి కోటి వారి ప్రత్యేక వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము 1 దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు ఈ విధంగా చదువుతూ ఉన్నాను. నిబంధన మందసమునకు స్థలం ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవకులకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరం కట్టించే వరకు వీరు సమాజ గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుండేది. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొని చుండరి. ఈ ప్రకారము తమ
కుమారులతో కలిసి కనిపెట్టుకుంటున్నవారు ఎవరనగా కాతీయుల కుమారులో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యావోలకు పుట్టినవాడు. అదేవిధంగా 88వ కీర్తన మీదున్న పుట్టినోడు చదువుతున్నానండి. మహాలోతు లయోన్నోతు అను రాగం మీద పాడదగినది యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవశానము. ఫారాహు కుమారుల కీర్తన. ఒకవేళ మనం చదువుకున్న వాక్య భాగంలో హేమాను అనే వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. ఎవరు హేమాన్ అంటే సమూయేలు కుమారుడైన యావోలకు పుట్టినవాడు. అంతేకాకుండా ఈయన కోసం సవివరంగా 1 దినవృత్తాలు 25వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. 1 నుంచి చదువుతానండి. మరియు దావీదు సైన్యములకు అధిపతులను ఆసాపు, హేమాను, యెదూతును అనువారిని కుమారులో కొందరిని సేవనిత్యమే ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలమును, తాళములను వాయించు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారు రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి కింద నుండి ఆసాపు కుమారులైన జక్కూరు, ఏసేపు అని చెప్పుకొస్తూ మళ్ళీ 3వ వచనంలో యెహోదూతాను సంబంధంలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించు ప్రకటించుచు తమ తండ్రి అయిన యెహోదూత చేతి కింద నుండు అని చెప్పుకొస్తూ 4వ వచనానికి వచ్చినప్పుడు హేమాను సంబంధంలో హేమాను కుమారులైన బక్కి, యహు, మత్తన్య, ఉజ్జేయేలు అని చెప్పుకొస్తూ 5వ వచనంలో వీరందరూ దేవుని వాక్య విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకే దేవుడు హేమానుకు 14 మంది కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపును, యెహోదూతాను, హేమానును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారులు వాయించి గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుండిరి. యెహోవా గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడి ఉన్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. తాము చెయ్యు సేవ విషయంలో పిన్నయను, పెద్దని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకే చీట్లు వేసిది. ఈ చదువుబడిన వాక్య భాగంలో హేమాను అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇందా మనం చెప్పుకున్నట్టుగా హేమాను అనే వ్యక్తి ఎవరు అంటే సమూయేలు కుమారుడనే యావేలు యొక్క కుమారుడు. హేమాను అనే మాటకు అర్థం ఏంటంటే ట్రస్ట్వర్తి, ఫెయిత్ఫుల్, నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు, విశ్వాస వీరుడు అని మనం చెప్పొచ్చు. హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ ఓన్లీ వర్షిప్ టు గాడ్. ఈయన ఏం చేశాడంటే తాను తన కుటుంబంతో కేవలము దేవుణ్ణి ఆరాధించుటకు ప్రతిష్ఠించుకున్నాడు, సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు. వాళ్ళ వృత్తి ప్రవృత్తి ఏంటంటే దేవుని సన్నిధిలో పాటలు పాడడమే వారు వృత్తిగా స్వీకరించినట్టుగా వాక్యం చెప్తుంది మనకి. ఇందాక మనం చదివిన 6వ అధ్యాయం 1 దినవృత్తాలు 22లో 32లో చూసినట్లయితే యెహోవా మందిరము కట్టించే వరకు ఇది సమాజపు గుడారము యొక్క ముంగిట సేవను ఆచరించుచుండిరి. సో ఆరాధనే సేవ కింద ఆచరించిన వారు. ఒకవేళ చరిత్ర కొంచెం ముందుకు వెళ్ళి వెనకగానే మనం వచ్చినట్లయితే లేవి కుమారులు గెర్షోను, కహాతి, మొరారి. ఈ గెర్షోనుకి మళ్ళీ అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు. 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే అదేవిధంగా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 1వ వచనంలో లేవి కుమారులు గెర్షోను, కహాతు, మొరారి. కహాతి కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోయేలు, ఉజ్రాయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె యొక్క మిరియాము. సో వీళ్ళు అమ్రాము కుమారులు.
అదే విధంగా మనం చూసినట్లయితే ఇస్సారు కుమారుల్లో మనకేమో కోరాహు వస్తాడు. ఆ కోరాహు సంతానం నుంచి తక్కిన వాళ్ళు వస్తారు. అదేవిధంగా మొరారి, వీళ్ళందరినీ కానీ చూసినట్లయితే మనకు రాయబడ్డ మాట ఏంటంటే 39వ వచనంలో, ఆరోగ్యం 39వ వచనంలో, హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలిచేవాడు. అంటే హేమాను మధ్యలో ఉండి పాడుతూ ఉంటే ఆసాపు అతని యొక్క కుమారులు కలిపి కుడి పక్కన నిలిచి పాడుతూ ఉంటారు. అదే 44వ వచనంలో మొరారీయులు ఎడమ పక్కన నిలిచేవారు. హేమాను సెంటర్లో ఉంటే కుడి పక్కనేమో ఆసాపు ఉంటాడు, అదేవిధంగా ఎడం పక్కన మొరారి ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళందరూ సుమారుగా 285 మంది. వీళ్ళ వృత్తి ఏంటంటే గుడారం ముంగిట సంగీత సేవను ఆచరించేవారు. వారు వంతుల చొప్పున పని చేసుకుని చుండిరి. అంతేకాకుండా ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్నవారు ఎవరనగా కేవలం వారే కాకుండా వారి కుమారులతో కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నారట. కనిపెడుచున్నారు అనగా కహతీయుల కుమారులు గాయకుడగు హేమాను ఇతను సమూయేలు కుమారుడైన యావీరునకు పుట్టినవాడని చెప్పి రాయబడి ఉంది. అదేవిధంగా 25వ వచనంలో మనం చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే 25వ వచనం 1వ వచనంలో ఏముందంటే, కొందరిని సేవ నిమిత్తమే ప్రత్యేకపరిచి, మన బైబిల్లో చూసినట్లయితే హోలీ అనే మాటకు అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకపరచుట. అదేవిధంగా దావీదు వీరిని ప్రత్యేకపరిచాడు. వీరు కూడా తమ జీవితాలని కుటుంబాలని దేవుని ఆరాధించడానికి ప్రత్యేకపరిచారు. సితారాలను స్వరమండలను తాళములను వాయించు ప్రకటించినట్లుగా నియమించింది. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా, ఆ సేవనే దేవుని స్తుతించడాన్ని వృత్తిగా భావించారు. 3వ వచనంలో యెహోదూత సంబంధంలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకే సితారాలను వాయించుచు ప్రకటించుచు, వారు యెహోవాను స్తుతించగలరు, సితారాలను వాయించగలరు, దేవుని నామాన్ని ప్రకటించగలరు, తమ తండ్రి యొక్క చేతి కింద ఉండి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా హేమానుకు దేవుడట ఆయన గొప్ప చేయడానికి 14 మంది మగపిల్లల్ని 3 కుమార్తెలను ఇచ్చారు. వీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని సముఖంలో ఉన్నవారే. యెహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారులు వాయించు గానము చేయించు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించు ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా యెహోవాని గానము చేయుటలో నేర్పు పొంది తమ సహోదరులతో కూడి ఉన్న ప్రవీణులైన పాఠకుల లెక్క వారు యెహోవా గానం చేయగలరు, అందులో నేర్పు పొంది ఉన్నారు. అంతేకాకుండా ప్రవీణులై పాటలు పాడేవారు సుమారుగా 280 మంది ఉన్నారు. అంతేకాకుండా ఈయన కోసం రాయబడ్డ మాట ఏంటంటే 5వ అధ్యాయం 25 వచనంలో, వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. ఒకవేళ ఈయన గాని మనం కానీ చూసినట్లయితే వాజ్ ఎ మ్యూజిషియన్, వాయిద్య కళాకారుడు, వాజ్ ఎ సింగర్, గాయకుడు, పాటలు పాడేవాడు. సీర్ అంటే దీర్ఘదర్శి అని అర్థము. మనం చూసినట్లయితే ఒకవేళ 1వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 9వ వచనం విధంగా రాయబడి ఉంటది. ఇప్పుడు ప్రవక్త అయిన పేరు నొందిన వాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకున్నాను. పూర్వం ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయటగా ఒకడు బయలుదేరిన ఎట్లా మనం దీర్ఘదర్శిని యొద్దకు పోవచ్చున్నాం రెండని జనులు చెప్పుకునుట వాడికని రాయబడి ఉంది. సో ఈ హేమాన్ అన్న వ్యక్తి కేవలం గాయకుడు, సంగీత విద్వాంసుడు మాత్రమే కాకుండా దేవుని వాక్య విషయమై దావీదుకు, అదేవిధంగా సమూయేలుకు, అదేవిధంగా సొలొమోనుకు దీర్ఘదర్శిగా ఉన్నాడు ఆయన. కానీ ఎక్కువగా దీర్ఘదర్శి అనే దీనికన్నా గొప్ప ఆరాధికుడిగా బైబిల్లో ఆయన రాయబడ్డాడు. ఆయన ఏం చేసేవాడంటే పాటలు రాసేవాడు, సంగీతాన్ని సమకూర్చేవాడు, అదేవిధంగా తన కుటుంబంతో కలిసి పాడేవాడు ఆయన. మనం చూసిన 88వ కీర్తన వారు రాసిన కీర్తనే.
ఒకవేళ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. అందులో సుమారుగా 73 పాటలు దావీదు రాశాడని దావీదు పేర్లు ఉన్నాయి. ఒక 2 పాటలు దావీదు రాశాడని మనకి కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే హెబ్రీ పత్రికలో, అదేవిధంగా అపోస్తుల కార్యాల గ్రంథంలో దావీదు చెప్పినట్టుగా రాయబడి ఉంటుంది అక్కడ. సో అదొక 2 కీర్తనలు. అంటే మన సుమారుగా ఒక 75 కీర్తనలకు పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ తక్కిన కీర్తనలకు ఆసాఫ్ అని, అదేవిధంగా యెహోదూత, అదేవిధంగా ఈ యొక్క హేమాన్ ఉన్నాయి. అదేవిధంగా మోషే కీర్తనలు అని, సొలొమోను కీర్తనలు ఉన్నాయి. సో ఈ విధంగా చూసినట్లయితే రాసిన కీర్తనలో వీరి పేర్లు ప్రత్యేకంగా మెన్షన్ చేయబడ్డాయి. మనం చూసినట్లయితే ఒకరోజు మాకు ఒక జూమ్ మీట్లో డిస్కషన్ జరిగింది. సర్వసాధారణంగా జరిగే విషయం ఏంటంటే, ఎవరైతే వాక్యం చెప్తారో వారు అంటారు ఆరాధన కన్నా, అదేవిధంగా ప్రార్థన కన్నా వాక్యం విన్నా అంటారు. ఎవరైతే పాటలు బాగా పాడతారో వాళ్ళంటారు వాక్యం కన్నా, అదేవిధంగా ప్రార్థన కన్నా ఆరాధన ముఖ్యమని. ఒక పాస్టర్ ఏం చెప్పారంటే, నాయన 100% భాగాలు చేయడం కాదు, ఆరాధన 100%, ప్రార్థన 100%, వాక్యము 100%. 3 ప్రాముఖ్యమైనవి, 3 కూడా ప్రాముఖ్యమైన మాట ఆయన చెప్పాడు ఆయన. అంతేకాకుండా ఈ కోరాహు కుమారులు రాసిన కీర్తనలో పరిస్థితులుగా మనం చూసినట్లయితే ఎందుకు ఆ కీర్తనలు ప్రత్యేకంగా ఉంటాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇందాక మనం చదువుకున్నట్టుగా లేవి కుమారుల ముగ్గురులో కాతీయులు ఒకరు. ఆ కాతీయుల యాక్చువల్ పని ఏంటంటే వాళ్ళది మనం కానీ చూసినట్లయితే సంఖ్యాకాండం 4వ అధ్యాయం ఒకవేళ 2వ వచనం కానీ మనం 3వ వచనం కానీ మనం చూసినట్లయితే, 2 నుంచి చదువుతున్నాను. నువ్వు లేవీల్లో కాతీయులను వారి వారి వంశముల చొప్పున, వారి వారి పితరుల కుటుంబాల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి అని ప్రత్యేకపరచమని చెప్పి 4వ వచనంలో, అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారము యందు కాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డతెరను దించి దాంతో సాక్షి మందసమును కప్పి దాని మీద సముద్ర వచ్చల చర్మమును కప్పివేసి దాని మీద అంతయు నీలవర్ణములు బట్టను పరిచి దాని మోతకర్రలు దోర్చవలను. అదేవిధంగా ముందుకెళ్ళిపోదాం మనం. 15వ వచనం, దండు ప్రయాణం అన్నప్పుడు అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణలన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కాతీయులు దాన్ని మొయ్యవలను. అయితే వారు చావక ఎండినట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఇది ప్రత్యక్ష గుడారంలో కాతీయుల యొక్క భారము. అదేవిధంగా మనం 20వ వచనంకి వచ్చినప్పటికీ, వారు చావకున్నట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపలను చూచుటకు లోపలికి రాకూడదు. సో కాతీయుల పని ఏంటంటే, దండు బయలుదేరుతున్నప్పుడు ఏం చేయాలంటే, ఈ యొక్క గుడారాన్ని అహరోను వారి కుమారులు ఏం చేస్తారంటే అన్ని ఇప్పిన తర్వాత, వాటిని కప్పిన తర్వాత వాటిని మొయ్యడానికి మోతకర్రలను చేస్తారు. సో కేవలం వచ్చి మోతకర్రలను పట్టుకొని ఆ సామాన్లు మొయ్యడమే. వాటిని పరిశుద్ధమైన వస్తువులు ముట్టడానికి వీల్లేదు. అంతేగాని ఇందాక మనం చదివినట్టు 20వ వచనం చదివినట్టుగా వారు చావకున్నట్లు పరిశుద్ధ స్థలం రెప్పపాటు సేపని చూచుటకు లోపలికి రాకూడదు. సో వీళ్ళు కేవలం సేవకులుగా ఉన్నారు వీళ్ళు. ఆ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే వీరి యొక్క కుటుంబానికి పెద్దగా ఉన్న కోరాహు అన్న ఆయన మనం చూసినట్టు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో, లేవికి మునిమనవడను కాహతుకు మునిమనవడను ఇస్సారు కుమారుడు కోరాహు, రూబేనీయుల్లో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాముల్లో వాళ్ళని అందరిని తోడుకొని వచ్చి సుమారుగా 250 మందిని వారిని పోగు చేసి ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే 3వ వచనంలో 16:3లో, మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజము ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా ఇచ్చించుకొనిచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. ఆ తర్వాత మనం జరిగింది తెలిసిందే. వీళ్ళు ఈ గోత్రం చొప్పున వీళ్ళు కర్రలు పెట్టినప్పుడు మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే, వారి చేతికర్రలు చిగిరించాయని మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 8వ వచనంలో, మరునాడు మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబం అయిన అహరోను కర్ర చిగిర్చుండెను, అది చిగిర్చి పువ్వులు పోసి బాదము
పండ్ల గలదాయనని చెప్పి అక్కడ రాయబడి ఉంది. సో విధంగా చూసినట్లయితే వీరు సేవ చేసేవారు యాజకత్వాన్ని నాయకత్వాన్ని కూడా కోరుకున్నారు. ఆ కోరుకున్న సమయంలో భూమిని నెరవేర్చి మనం 20:32 వచనంలో చూసినట్లయితే 16:32లో భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబంలో కౌరవ సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేసింది. కానీ వారి తండ్రితో ఏకీభవించలేని కౌరవ కుమారులు అయితే చనిపోలేదంట. సంఖ్యాకాండం ఒకవేళ మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11వ వచనంలో అయితే కౌరవ కుమారులు చావలేదు. ఆ చావని కౌరవ కుమారులు మనం చూసినట్లయితే మనకి 18వ అధ్యాయం 42వ కీర్తన గ్రంథంలో 84వ కీర్తన 42వ కీర్తన అదేవిధంగా ఈ 18వ కీర్తన రాసిన వారు అందరూ కూడా వాళ్ళే. ఎందుకంటే ఒకవేళ వారి వ్యక్తిగత జీవితంలో భక్తిగా ఉన్నట్లయితే వారు తర్వాత కాలంలో యాజకత్వానికి వచ్చేవారేమో. కానీ తండ్రి తిరుగుబాటు చేసిన కారణాన వారేమైందంటే కేవలం మందిరంలోనే ద్వారం దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే మనం వారి కీర్తనలు కానీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. 84 కీర్తన మనం చూసినట్లయితే పుట్నోట్లో గిత్యోను రాగం మీద పాడదగిన కౌరవ కుమారుల కీర్తన. సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసం ఎంతరమీయులు, యెహోవా మందిరావనము చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుకున్న హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేచింది చెప్పుకోవాలంటారు. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుకు వానకోవులు గూడి స్థలము దొరికెను. నీ మందిరం మందు నివసించే వారు ధనియులు, వారు నిత్యము స్తుతించెదరు అంటున్నారు. అయ్యా వానకోవులకు అవకాశం వచ్చింది, తక్కిన వాటికి అవకాశం, మేమైతే నీ పరిశుద్ధ స్థలాన్ని చూడడానికి అవకాశం లేదంటున్నారు. వాళ్ళే 10వ వచనంలో అంటారు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుడు 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర దూరం ఉంటే నాకు ఇష్టం. ఎందుకంటే వారి వృత్తి అదే, వారు ద్వారపాలకులుగా ఉన్నారు, దేవుని మందిర గుడారంలో ఉన్నారు. అయ్యా మాకేంటి ఇష్టం అంటే ఏదో గృహంలో ఆ భక్తిహీనుల గుడారంలో నివసించడం కన్నా నీ మందిర దూరం ఉండడం ఇష్టం అన్న మాట మనకి వినబడుతుంది. అదేవిధంగా ఈ 42వ అధ్యాయంలో చూసినట్లయితే దుప్పు నీటి వాగులు కాసినట్లు ప్రభువా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నాను. సో ఈ విధంగా చూసినట్లయితే సమూయేలు కూడా ఈ కోరాహు సంతతికి చెందినవాడే. ఒకప్పుడు ఏదైతే యాజకత్వాన్ని కోరాహు కావాలని కోరుకున్నాడో సమూయేలు భక్తిని చూసి, అదేవిధంగా హన్నా యొక్క ప్రార్థన చూసి దేవుడు ఏం చేశాడంటే ఎల్కానాకు పుట్టిన సమూయేలుకి దేవుడు యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు. మనకు ఒకవేళ చరిత్ర అంతా కావాలంటే అయితే 1 అధ్యాయంలో మనకి చాలా క్లియర్ గా ఆ చరిత్ర మనకు రాయబడి ఉంటుంది అన్నమాట. సో సమూయేలు ఏం చేశాడంటే తన భక్తితో ప్రార్థనతో తల్లి యొక్క ప్రార్థనలో పెంచబడ్డాడు, ప్రార్థనలో పెరిగాడు, ప్రార్థనతోనే తన జీవితాన్ని ముగించాడు. ఆయన సమయం లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. సో సమూయేలుకి 2 కుమారులు పుట్టారు. ఆ కుమారుల పరిస్థితి కానీ మనం గమనించినట్లయితే 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో వారి కోసం విధంగా రాయబడింది. ఏం రాయబడిందంటే వారి కోసం 8వ అధ్యాయం 1వ వచనం, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు, రెండవ వాని పేరు అబియా. వీరి బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. ఇతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులే లంచం పుచ్చుకొని న్యాయం త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలుకు వచ్చి, చిత్తగించము, నువ్వు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చిన అతనితో అనేది. అంటే సమూయేలు పిల్లలు సమూయేలులా భక్తిపరులుగా లేరు. ఆయన అంటే ఆ క్రమంలో ఏమైంది, కోరాహు సరైన భక్తిలో లేడు, ఆ లేని దానికి వారు శాపాన్ని పొందుకున్నారు. కొన్ని తర్వాత తరం ఏమైనా బాగుందో అనుకున్నట్లయితే మళ్ళీ యోవేలు అబియా వారు తప్పిపోయారు. వారు అంటే తల్లిదండ్రులు మాదిరిగా లేని పరిస్థితి. బైబిల్లో మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో ఏముంటుందంటే కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం అని చెప్పి అక్కడ మనకి
వ్రాయబడి ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయం 9వ వచనంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ మోషే వారికి ఆజ్ఞాపిస్తూ దేవుడు చెప్పిన మాటల విషయంలో చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఈ విధంగా మోషే ఇశ్రాయేలుకు తెలియజేశాడు. ఆయన ఏమంటాడంటే 8వ వచనం చదువుతున్నాను నేను, లేకపోతే 4వ అధ్యాయం 9-10 వచనం చదువుతున్నాను. అయితే నువ్వు జాగ్రత్త పడము, నువ్వు కనులారా చూచిన వాటిని మరొక ఇండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయం నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి, ఇక్కడ ఏమంటుందంటే నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి, నువ్వు హోరేబులో నీ దేవుడైన యెహోవా సంద నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారి దేశము బ్రతుకు దినములన్నింటినీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. సో మన తండ్రులుగా మన బాధ్యత ఏంటంటే, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ 2 generations. ఒకరు ఎవరంటే మన కడుపును పెట్టిన పిల్లలు, రెండో వాళ్ళు ఎవరంటే వారికి పెట్టిన పిల్లలు. అంటే ఆ 2 generationకి చెప్పవలసిన బాధ్యత దేవుడు మనకే అప్పగించాడు ఆయన. అంతేకాకుండా మన కీర్తన గ్రంథంలో ఒకవేళ 71వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా రాయబడ్డ మాట అంటే దావీదు ప్రార్థన చేస్తే విధంగా అంటాడు ఆయన, దేవా వచ్చు తరముకు నీ బహుబలమును గూర్చియు పుట్టబోవరందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తెల్లనేసి ఉద్దున్న ఇండు వరకు నన్ను విడువకము అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే తాతలుగా తండ్రులుగా ఉన్నామో, ఒకటి మన కుమారులు అంటే మన గ్రాండ్ చిల్డ్రనే దేర్ ఆర్ ది క్రౌన్ టు అస్. అదేవిధంగా కుమారులకు మనం అలంకారంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే సమూయేలు పిల్లలు సరైన భక్తిలో పెంచబడలేదు, కానీ సమూయేలు ఎంత భక్తిగా ఉన్నా భక్తి వారికి అబ్బలేదు, కానీ వారి మనవడుగా ఉన్న హేమాను తాను భక్తిగా ఉండడం కాదు, తన బిడ్డలను కూడా సరైన భక్తిలో సరైన విధానంలో పెంచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఆయన మనలాంటి వారిని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే, నేను నా కుటుంబంతో కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నాను, దేవుని గణపరుస్తూ ఉన్నాను. నీ కుటుంబం సంగతి ఏంటి? నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ మనో సంతానము కలిసి దేవుని ఆరాధించేవారుగా మీరు ఉంటూ ఉన్నారా? 14 మంది కుమారులు, 3 కుమార్తెలు, కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధిస్తూ ఉంటే హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. మన యొక్క జూమ్ మీటింగ్ లో అభిషేక్, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, కొన్ని కుటుంబాలు కలిసి పాటలు పాడుతూ ఉన్నాయి. ఇట్స్ వండర్ఫుల్. ఒకవేళ చాలా సార్లు నేను ఎక్కువ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వింటున్నప్పుడు చాలా మంది ఏం చెప్తుంటారంటే, అయ్యా పలానా పురుషోత్తం చౌదరి గారు మా ముత్తాత, మా తాతగారండి, అన్ని కాలముల్లో ఉన్న యెహోవా ఉన్న పాటును వచ్చిన పాటల్లో మా తాతగారే రాశారండి. మరికొంతమంది పిలుపాక జగన్నాథం గారు మా తాతగారండి, కొత్త ఏడు మొదలు పెట్టాను, నావన్నీ అంగీకరించి మా పాటలు ఆయనే రాశారండి. అదేవిధంగా అన్ని కాలంలో రాసిన బేతాల్ జాన్ గారు మా తండ్రి గారండి. అదేవిధంగా మల్లెల దావీదు గారు, అదేవిధంగా పంతగాని పరదేశి గారు, గొల్లపల్లి నతానియల్ గారు, దేవుని ప్రేమ ఇదిగో అని పాట రాసిన గొల్లపల్లి నతానియల్ గారు, అదేవిధంగా ఇరిగిరిగి చెడిపోతూ మనసాన్ని పాట రాసిన వారు అదే చెట్టు భానుమూర్తి గారు, అదేవిధంగా రావుడి లక్ష్మయ్య గారు, అన్న మన యేసుప్రభుని కన్నా రక్షకుడు లేనని 162 పాట రాసిన ఆయన. ఆ పాట విని మారు మనసు పొంది ఆయన పాట రాసిన రావు రంగారావు ఇలాంటిదా యేసు ప్రేమ 165 కీర్తన. అలాగే పసుపులేడు దావీదు గారు, అదేవిధంగా మనం చూసినట్లయితే మాసిలా మనకి అనేకమైన కీర్తనలు రాశారు ఆయన. నడిపించు నానావా,
అదేవిధంగా అనేకమైన అత్యున్నతమైన పాటలు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. అలాగే మంగుమూరి దేవదాసు గారు అని చెప్పి చాలా మంది చాలా గర్వంగా చెప్తూ ఉంటారు, అయ్యా మా తాతగారు ఇలాగా, ముత్తాతగారు ఇలాగా అని చెప్పి. వారైతే వారి పిల్లలకు మనవలకి కిరీటంగా ఉన్నారు, అలంకారంగా ఉన్నారు వాళ్ళు. కానీ మన ముత్తాతలు, తాతలు, తండ్రులు ఆ వారసత్వాన్ని మనకి ఇచ్చారు. ఆ ఇచ్చిన లెగసీని మనకి మన పిల్లలకి ఇచ్చేవారుగా ఉన్నామా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటలు ఒకప్పుడు మన పూర్వీకులు రాశారు. అసలు అందులో ఎన్ని పాటలు మనకు వచ్చిన పాటలు మన పిల్లలకి ఎన్ని పాటలు మనం నేర్పించాం. సో అదే కాకుండా ఆంధ్ర క్రైస్తవ కీర్తన మీ తాతగారు పాటలు రాశారు. అదేవిధంగా పలానా గ్రామంలో పలానా చర్చి మా తాతగారు ఏర్పాటు చేశారండి, పలానా స్కూల్ మా తాతగారు ఏర్పాటు చేశారండి. అంతేకాకుండా మా గ్రామంలో మొట్టమొదటి దేవుణ్ణి నమ్ముకున్నది మా తాతగారే, లేకపోతే మా తండ్రి గారే, తన సంస్థను స్థాపించింది మా తాతగారిని చాలా గొప్పగా మనం చెప్తూ ఉంటాం. ఎవరైనా అటు తిరిగి మనకి, నేను మీ తాతగారు పలానా పని చేశారు, మీ తండ్రి గారు పలానా పని చేశారు, నీ సంగతి ఏంటి అని అడిగినట్లయితే మన పరిస్థితి ఏంటి? మనం ఆ యొక్క లెగసీని కంటిన్యూ చేసేవారుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? ఒకప్పుడు మా పూర్వీకులు దేవుని మందిర నిర్మాణంలో ఉండేవారండి. బైబిల్ క్విజ్లో మా తండ్రి గారు చాలా టాపు. అలాగే ప్రైజ్ అండ్ వర్షిప్లో మా కుటుంబం ఉండేది. అదేవిధంగా సువార్త సేవలో ఉండేది, దేవుని మందిర సేవలో ఉండేది. మాకు ప్రతి ఆదివారం పాస్ గారు మా ఇంటికి వస్తూ ఉండేవారు. మా కుటుంబం అంతా కూడా సేవకులకి, సంఘానికి అంటుకట్టుబడి ఉండేది అని చెప్పి చెప్తున్నాం కదా. ఇప్పటి మన పరిస్థితి ఏంటి? మనం మన తాత ముత్తాతల వాళ్ళ భక్తిగా నీతిమంతులుగా నిరంతరం గుర్తుండేట్టుగా నిందారహితులుగా జీవించారు వాళ్ళు. మరి మనం మన పిల్లలు కనీసం ఆ భక్తిలో భాగమై ఉన్నాం లేదా ఆలోచన చేయాలి. మనం చూసినట్లయితే కొంతమంది పూర్వీకుల కోసం కానీ మనం చూసినట్లయితే ఆదికాండం 5:24 రాయబడ్డ మాట ఏంటంటే, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయిన రాయబడి ఉంది. హానోకు కుమారుడు మెతూషిల కుమారుడు లెమకు కుమారుడు నోవాహు. మెతూషిల 909 సంవత్సరాలు జీవించాడు ఆయన. కానీ దేవుడితో నడిచాడా లేదంటే అక్కడ రాయబడలేదట. అంటే తన తండ్రి చూపించిన మార్గాన్ని మెతూషిల అనుసరించలేదాం అనుకుంటాను. ఆ తర్వాత లెమకు తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే 6:8 ఈ విధంగా ఉంది, అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడైను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడుచువాడు. సో తమ తాతల యొక్క పారంపర్యాన్ని నోవాహు అనుసరించగలిగాడు. హానోకు తన కుటుంబంలో భక్తిని చూపించగలిగాడు. ఆయన సుమారుగా 300 సంవత్సరాల దేవునితో నడిచినట్టుగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. ఆ నడిచిన క్రమంలో నోవాహును అందుకోగలిగాడు ఆయన. ఒకవేళ మన తర్వాత మన బిడ్డలు, మన మనవలు, మనవరాళ్ళు ఆ భక్తిని అందుకోగలిగేవారుగా ఉన్నామా? ఆ భక్తిని అందుకోగలిగేవారు ఉన్నట్లయితే మన వాక్యం చదివేవారుగా, ప్రార్థన చేసేవారుగా, అదేవిధంగా దేవుని ఆరాధించేవారుగా ఉండగలిగేవారుగా మనం ఉండగలుగుతున్నాం లేదని ఆలోచన చేసుకోవాలి మనం. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇక తిమోతి పత్రికలో కూడా మనం చూసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అని చెప్తూ ఉంటాడు. మనం చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 1:5 చివరిలో చదువుతున్నానండి. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకలోను వసించను. అది నీయందు సహా వసించిన రుడిగా నేను నమ్ముచి ఉన్నాను. అదే వండర్ఫుల్ ఫ్యామిలీ దే హ్యావ్. సో ముందు జనరేషన్ లో యునేకే ఉంది, ఆ తర్వాత జనరేషన్ లో లోయ ఉంది. అదే విధంగా తిమోతి కూడా అదే భక్తిలో ఉన్నాడంట. కానీ తిమోతి కోసం రాయబడలేదు, కానీ మరి తర్వాత అతని పిల్లలు కూడా భక్తులు ఉన్నారో లేదో మనకు తెలియదు మాట. ఆ విధంగా చూసినట్లయితే ఒకవేళ ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అయినట్లయితే పక్కన పెట్టవచ్చు. కానీ మన తాతలు తండ్రులు దేవుని యొక్క ఒకవేళ మనం ఏ డినామినేషన్స్ వచ్చామో, బాప్టిస్ట్ కావచ్చు, లూథరన్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, రకరకాల దాంట్లో వచ్చాం.
మన పూర్వీకులు అదే విధంగా వాళ్ళు ఏం చేశారంటే గొప్ప పునాదులు వేసి ఆ గౌరవాన్ని మర్యాదని మనకు ఆస్తిని ఇవ్వకపోయిన భక్తిని ఇచ్చారు వాళ్ళు. ఆస్తిని ఇవ్వకపోయినా అన్నిటికీ సరిపోయే యేసుక్రీస్తుని ఇచ్చారు వాళ్ళు. సో ఆ లెగసీని కంటిన్యూ చేసేవారిగా ఉన్నాం, లేకపోతే మనతో లెగసీ అనేది ఆగిపోయేదిగా ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. మనం చూసినట్లయితే హేమానట తాను తన 14 మంది కుమారులు అదేవిధంగా 3 కుమార్తెలు కలిసి వారు దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. ఆరాధనే వారి వృత్తి, ఆరాధనే వారి ప్రవృత్తి. సమాజ మందిరంలో కాదు, ఆ గుడారపు ఎదుట వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారంట. ఏదైతే గుడారం వేసిందో ఆ గుడారంలోకి వెళ్ళి పాటలు పాడే అవకాశం మనకు లేదు. వాళ్ళకి ఆ గుడారం ముందు సేవ చేస్తూ ఉన్నారంట. వారికి దేవుని పట్ల అత్యున్నతమైన ప్రేమ, అత్యున్నతమైన ప్రేమ. ఒకవేళ వారి పూర్వీకుల్లో కొంతమంది దేవుని వ్యతిరేకంగా పనిచేసిన వారు ఉన్నప్పటికీ, అదేవిధంగా తమ తండ్రులు ఇద్దరు కూడా ఒకవేళ మాదిరి చూపకపోయినప్పటికీ, హేమాను తన యొక్క తాతయ్యైన సమూయేలు నుంచి ఆ భక్తిని పుణికిపుచ్చుకున్నాడు, ప్రార్థన పుణికిపుచ్చుకున్నాడు. సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా, రాజులను అభిషేకించేవాడుగా అనేకమైన పదవుల్లో వెళ్ళాడు. ఆ లెగసీని తిరిగి మళ్ళీ పునరుద్ధరించగలిగాడు. సో మన వ్యక్తిగత జీవితంలో మన తాతలు తండ్రులు ప్రారంభించిన ఆ భక్తిని మనం ముందుకు తీసుకుని వెళ్ళేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? దాన్ని మనకి మన పిల్లలకి ఇవ్వగలిగేవారుగా ఉన్నామా? నాకు నేను చెప్పినట్టుగా వీ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 2 generations. మీ పిల్లలకు వాడి మీ పిల్లలకి చెప్పాలి, అదేవిధంగా వారి పిల్లలకి చెప్పమని చెప్పి వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆరాధనలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే, ఆరాధన అనేది అనేకమైన అద్భుతమైన విషయాలు ఆరాధనలో మనకి దాగి ఉన్నాయన్న సంగతి మనకి అది తెలియజేస్తూ ఉంది. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేకమైన విషయాలు మనం విన్నాం. అనేకమైన విషయాలు ఆరాధనలో ఉన్న గొప్ప విషయాలు అక్కడ మనం విన్నాం. ఒకవేళ మనం కానీ చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 16 మనం చూసినట్లయితే దావీదు చమత్కారంగా సితారా వాయించినప్పుడు దురాత్మలు పారిపోయాట. అంతేకాకుండా 2 రాజుల గ్రంథంలో కానీ చూసినట్లయితే 2 రాజుల గ్రంథంలో అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, యూదా రాజు అయిన యెహోషాపాతుని ఇశ్రాయేలు రాజు యుద్ధానికి రమ్మని పిలుస్తాడు. పిలిచినప్పుడు అయ్యా విచారణ చేయడానికి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు వారు ఎలీషాని పిలుస్తారు. ఎలీషాని పిలిచినప్పుడు ఎలీషా అంటాడు, అయ్యా సితారాను వాయించేవారు ఎవరైనా ఉన్నారా, వారిని ఉంటే నువ్వు కబురు పంపించని చెప్పి అక్కడ చెప్తాడు. కారణం ఏంటంటే దేవుడట అనేక సార్లు సమాధానం ఇచ్చేవాడట. మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో కానీ చూసినట్టు ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి. నా యొద్ద వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము, వైద్యుడు ఒకడు వచ్చి వాయించుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చును గనుక అతడు ఈ మాట ప్రకటన చేయును. సో ఎలీషా చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఒక వీణ వాయించగలమని తీసుకురా, వాడు వాయిద్యం వాయిస్తుంటే యెహోవా హస్తం అతని మీదకి వచ్చును కనుక అతడు ఈ మాట ప్రకటన చెయ్యును అని చెప్పి అక్కడ మనకి అది చెప్పినట్టుగా రాయబడి ఉంది. సో దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని హస్తం వస్తుంది అంటండి. అంతేకాకుండా మనందరం బాగా ఎరిగిన సందర్భమే యెహోషువలో కానీ మనం చూసినట్లయితే యెహోషువ 6వ అధ్యాయం ఒకవేళ 5:20 వచనం కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మానక కొమ్మవారు ధ్వని చేయుచుండగా మీరు బోరధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణం ప్రకారం కురును కనుక జనుల తమ ఎదుట చక్కగా ఎక్కుదురన్ను. సో 20వ వచనంలోకి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే 20వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, యాజకులు బోర్ల వదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణం ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకుంది. వారు ఆరాధన చేసినప్పుడు స్తుతించినప్పుడు ప్రాకారం కూలిపోయినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే
రెండో దినవృత్తాల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. సొలొమోను మందిరం కట్టిన తర్వాత జరిగిన విషయం ఇది. యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అసలు కూడి ఉన్న యాజకులందరూ తమ తమ వంతులు చూడకుండా తమ తమ రచించుకున్నది. ఆసాపు, హేమాను, యెహోదోతో సంబంధమైన వారు, వారి కుమారులు, సహోదరులు, సంబంధికులు, పాఠకులైన లేవీయులందరూ సన్నపు నారవస్త్రం ధరించుకొని తాళములు, తంబురుల, సితాలు చేత పట్టుకుని బలిపీఠం తిరుగుతట్టు నిలిచిరు. వారితో కూడా బూరల ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరల ఊదు వారును పాఠకులను ఏకస్వరముతో యెహోవా కృతం చెల్లించు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలు వెళ్ళి ఆ బుర్రలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నుండి స్తోత్రం చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. సో వీళ్ళందరూ కలిసి ఏకాత్మతో ఏకస్వరంతో పాటలు పాడితే అక్కడ ఒక దేవుని యొక్క మహిమా మేఘం అనేది దిగొచ్చిందట. ఆ మేఘం దిగొచ్చిన తర్వాత యాజకులు అందులో నిలలేకపోయారు. అక్కడ మధ్య మనకి ఒక పాట వింటున్నాం, మేఘమా మహిమా మేఘం అని చెప్పి. ఆ విధంగా ఆ మేఘం దిగొచ్చిందట. వారు దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నట్లయితే. అంతేకాకుండా మనం చూసినట్లయితే రెండో దినవృత్తాంతాల గ్రంథంలోనే 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషాపాతు దేవుని గణపరిచినట్టుగా, దేవుని స్తుతించినట్టుగా రాయబడిన విషయం ఏంటంటే ఈ విధంగా రెండో దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనం. మరి అతడు జనుల్ని హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారము ధరించి సన్నిముందు నడుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించుడని స్తోత్రము చేయటకు వారిని నియమించెను. వారు పాడుటకును సృష్టించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మొయ్యాబీల మీదను, షెయోరు మన్యవాసుల మీదను మాతృబారిని పెట్టును కనుక వారు హతులయ్యిరి. సో వారు దేవుని ఆరాధిస్తే దేవుడు వారి శత్రువులను చంపినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే 26వ వచనంలో 4వ దినమున వారు బెరాకా అంటే ఆశీర్వాదము లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవా కృతజ్ఞతలు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు. సో ఆ లోయలో వారు దేవుని స్తుతించారు, గణపరిచారు. దేవుడు ఆశీర్వాదాలను ఆ లోయలో కుమ్మరించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అదే విధంగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఎప్పుడైతే వారు 22 ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు మీదకి తిప్పెను. ఆ విధంగా ఏమైందంటే వారు ఎప్పుడైతే బూరలు ఊదారో దేవుడు అక్కడ కూడా గిద్యోనికి జయమిచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అదేవిధంగా అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే సమయం ఎక్కువ లేదు కానీ ముందుకు వెళ్ళిపోతున్నాను. పౌలు శీలలు వారు ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు, కీర్తనలు పాడినప్పుడు ఆ గడప కుమ్మలో పునాదులు అదిరి వారికి విడుదల కలిగినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా పరలోకపు సైన్య సమూహం దేవుని వారు స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు అక్కడ కూడా మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకాన్ని మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండేవి. వారి కంఠస్వరం వలన గడప కొమ్మల పునాదులు కదులుచు మందిరము ధూపం చేత నిండగానే రాయబడి ఉంది. సో దేవుని ఆరాధించడం అది మనకి చాలా శ్రేయస్కరం. కీర్తన 92 వచనం అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టు వర్షిప్ గాడ్. అంతేకాకుండా 96 అంటాడు, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి అంటాడు ఆయన. అదేవిధంగా 115:1 మనం తెలిసిన వాక్యమే, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీకే మహిమ కలుగును గాక అంటాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 145 అధ్యాయంలో మనం చూసినట్లయితే 147 అధ్యాయంలో మనం చూసినట్టు విధంగా రాయబడి చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 147 అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దావీదు మహారాజు దేవుని కీర్తించడం కోసం చాలా మంచి మాటలు అక్కడ రాశాడు. అక్కడ చూద్దాం ఒకసారి 1వ వచనం నుంచి. యెహోవాను స్తుతించుడి, మనం దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అంటున్నాడు ఆయన.
సో దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ ప్లెజెంట్. అదేవిధంగా కామ్లీ అంటే అందమైనది, ఆహ్లాదకరమైనది. ఇంకోటి ఒప్పిదము, అయ్యా చాలా మంచిదని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాడు. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుని కీర్తించేవారుగా, స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉన్నాం లేదో ఆలోచన చేసుకోవాలి. చాలా మంది సేవకులు చెప్పే మాట ఏంటంటే, పరలోకం మనం వెళ్ళిన తర్వాత మనం ప్రసంగాలు చేయడానికి, అదేవిధంగా తక్కిన పనులు చేయడానికి పెద్ద అవకాశం ఉండదు. అక్కడ దేవదూతుల సమూహము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని జ్ఞాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే వారితో కలిసి మనం స్తుతించడమే దేవుణ్ణి అని చెప్పి అంటారు. సో ఇక్కడ అంటున్నాడు ఆయన, మనం స్తుతించడం మంచిది, అది మనోహరము, అది ఒప్పిదము అంటున్నాడు. అదేవిధంగా దావీదు మహారాజు 63 కీర్తనలు అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. వచ్చేయించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నదని చెప్పి అక్కడ చెప్తున్నాడు. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగ స్తుతించేద్దను, నీ నామను బట్టి నేను చేతులు ఎత్తేదను అంటున్నాడు ఆయన. మనం చూసినట్లయితే దావీదు మహారాజు వాజ్ ఎ వండర్ఫుల్ సింగర్, రైటర్ అండ్ మ్యూజిషియన్. దాన్ని మన తెలుగులో వ్యాగ్యాయకారుడు అంటాం. ఎవరైతే పాట వారే రాసి సంగీతం వారే సమకూర్చి వారు పాడుతారు, వ్యాగ్యాయకారుడు అంటాం. ఈ హేమాను కూడా తన వ్యక్తిగత జీవితంలో వ్యాగ్యాయకారుడుగా ఉన్నట్టుగా వాక్యం మనకి బహు స్పష్టంగా మనకి సెలవిస్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుని సేవించేవారుగా, స్తుతించేవారుగా మనం ఉన్నామా? యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవింపు కోరుకుని నేను ఇంటి వారు యెహోవాను సేవిస్తామంటాడు ఆయన. అంతేకాకుండా కేవలం సేవించడం అంటే పాటలు పాడడం కాదు. ఒక యోసేపు, ఒక దానియేలు ఇక్కడ పాటలు పాడినట్టుగా లేదు, కానీ వారి జీవితాన్ని దేవునికి ఆరాధనగా చేశారు. మధ్యన పాట ఉంది, స్తెఫను వలె ఆరాధన, అబ్రహాము వలె ఆరాధన. అబ్రహాము తన కుమారుని దహన బలిగా అర్పించడమే ఆరాధనగా చేశాడు ఆయన. స్తెఫను తన ప్రాణాన్ని దేవుని కోసం దారపోయడం ఆరాధనగా చేశాడు ఆయన. పౌలు పానార్పణంగా పోయబడ్డమే దేవునికి ఆరాధనగా తన జీవితాన్ని ఉంచుకున్నాడు ఆయన. మదర్ తెరీసా భారతదేశంలో మనలాగా మైకులు పట్టుకుని పాటలు పాడిందో లేదో తెలియదు, కానీ ఆమె జీవితాన్ని ఆరాధనగా మార్చుకుంది. ఆమె జీవితాన్ని ఆరాధనగా మార్చుకుంది అది. అంతేకాకుండా వాక్యం అని చెప్తుంది, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంట. ఎవరైతే మనం ఆరాధిస్తున్నామో అది మన స్వరం కాదు, మన పెదవులు కాదు, ఆత్మ ఆరాధించగలగాలంట, ఆత్మలో ఆరాధించగలగాలంట. అంతేకాకుండా మా చిన్నప్పుడు ఏబి మాస్టర్ మన గారు భీముల్లో మీటింగ్ పెట్టినప్పుడు పాస్టర్ గారు గిజ్జోన్ గారు పాస్టర్ గారు ఉండేవారు. ఆయన ఏం చేశాడంటే, ఆయన భార్య పిల్లలు కలిసి ఒక పాట పాడాడు ఆయన. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము, నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని. సో ఆ చిన్న వయసులో నా హృదయంలో అది చాలా నాటుతుంది. ఎప్పుడైనా కుటుంబంతో కలిసి ఆ విధంగా దేవుని ఆరాధించగలగాలి. యూత్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఆటగాళ్ళు ఇచ్చినప్పుడు నేను, అదే నా భార్య, అదే కుమార్తె కలిసి పాడినప్పుడు ఎంతో తృప్తికరంగా, దేవునికరంగా అది ఉంటుంది. అది అదేవిధంగా రంగరాజు అమ్మగారు అని చెప్పి మనకి ఇచ్చాపురంలో ఒక వైశ్య కుటుంబం ఉంది. ఆ పిల్లలకు బాబు మసూచి వచ్చినప్పుడు ఆమె హాస్పిటల్కి వెళ్ళినప్పుడేమో నర్సెవరో చెప్పారు, అమ్మ దేవుణ్ణి నమ్ముకుంటాను. ఆ తర్వాత కాలం చాలా కష్టాలు పడి కుటుంబం అంతా దేవుణ్ణి నమ్ముకుంది. ఇప్పుడు సుమారుగా వాళ్ళు 75 నుంచి 80 మంది కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లలు, కొడుకులు, కూతుర్లు, పిల్లలు. ఆ కుటుంబాన్ని చూస్తే ఆ రంగరాజమ్మ గారికి లెగసీ అనేది ఆ కుటుంబంలోకి వచ్చింది. పెద్ద చర్చి కట్టారు ఇచ్చాపురంలో వాళ్ళు. ఆ 1972లో పునాది వేసినప్పుడు మా నాన్నగారు అక్కడ టీచర్గా పనిచేస్తున్నారు చూసి అనే ప్రాంతంలో. అక్కడ సెక్రటరీగా మా నాన్నగారు పనిచేశారు. సో నేను నా ఇంటి వారు, యెహోషువ ధైర్యంగా చెప్తున్నాడు, మీరు ఎవరు సేవింపకున్న నేను ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అంటున్నాడు. సో ఆ విధంగా కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధించే బిడ్డలుగా మన జీవితాల్లో మనం ఉండగలుగుతూ ఉన్నామా? ఎందుకంటే కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే స్తోత్రార్హుడు. ఈ లోకంలో దేవుడు అంటాడు, నేను రోషం గల దేవుణ్ణి, నా మహిమను వేరే ఒకరికి ఇచ్చేవారని నేను కానని చెప్పి చాలా స్పష్టంగా అని చెప్పాడు ఆయన. అయినా రోషం గల దేవుణ్ణి, నా మహిమను వేరే ఒకరికి ఇచ్చేవాడిని నేను
కానీ ఆకాశం అందు కానీ భూమి అందు కానీ దేని రూపం మీరు చేసుకోకూడదు అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే 122 క్రితం ఒకటిలో యెహోవా మందిరంకి వెళ్దామని జనంలో తన్నప్పుడు సంతోషించిందని యెరూషలేమా మా పాదముల గుమ్మలో నిలిచిను అని చెప్పుకొస్తూ 22:4 అంటాడు, ఇశ్రాయేలు నియమించబడిన శాసనం బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞత చెల్లించుడికే వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళిన. సో యెరూషలేము మందిరానికి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే వారి దేవుని స్తుతించాలంట, వారి దేవుణ్ణి గణపరచాలట. అంతేకాకుండా చూసినట్లయితే ప్రకటన గ్రంథం రాయబడి ఉంది, అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చిన గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులు కలుగజేసిన వానికి నమస్కారము చేయడానికి గొప్ప స్వరముతో చెప్పుడు నేనే వింటిని అంటాడు. అలాగే ఫిలిప్పి 3:3 అంటాడు, ఎందుకనగా శరీరం ఆస్వాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. సో ఆత్మ యందు ఆరాధించమని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే యెషయా 40:28లో నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూదిగంతలు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలడు అలయుడు అని జ్ఞానం శోధించడా అసాధ్యం కాబట్టి ఆయన మీరు స్తుతించాలంటాడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే ప్రకటన 4:9లో ఆ సింహాసనం మందు ఆశ ఉండి యుగయుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు ప్రశంసించు కలుగునుగా కానీ కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనం మందు ఆశ ఉండవని ఎదుటి సాగిలపడి యుగయుగములు జీవించే వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నువ్వు సమస్తము సృష్టించితివి, నీ చిత్తను బట్టి విన్న దాన్ని బట్టి సృష్టించము కనుక నువ్వే మహిమ ఘనత పొందనడు అని చెప్పి తమ కిరీటంలో వాళ్ళ సింహాసనం మీద వాళ్ళు ఆ పడేసినట్టుగా వాక్యం మనం చెప్తుందమ్మా. 1 తిమోతి 1:17 అంటాడు, సకల యుగములో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగములను కలుగునుగా అని చెప్పి వాక్యం అక్కడ మనకి చెప్తుందమ్మా. సో ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 5:12లో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనడానికి గొప్ప స్వరముతో చెప్పు చుండ్రని చెప్పి రాయబడి ఉంది. ఈ విధంగా చూసినట్టు దేవునికి సంబంధించిన అనేకమైన అంశాలు, సమయం మనకు లేదు కానీ అనేక అంశాలు రాయబడ్డాయి. అంతేకాకుండా మనం చూసినట్టయితే యెషయా 48 దేవుడి విధంగా చెప్తున్నాడు, యెహోవాను నేనే, ఇది నా నామము, మరి ఎవ్వరికి నా మహిమనిచ్చేవాడిని కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనేను. యెషయా 40:11 అన్నాడు, నా నిమిత్తం అలాగూ చేసేదను, నా నామం అపవిత్రపరచబడినేలా నా మహిమను ఎవరికి ఇచ్చేవాడును కాను. మనం బాగా ఎరుగుదాం. మనము అపొస్తలుల కార్యాల గ్రంథం 12:22-23 చూసినట్లయితే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వారు దేవుని మహిమపరచకుండా దేవుని హెచ్చించుకున్న కారణాన అక్కడ హేరోదును ముత్తున్నట్టుగా వాక్యం రాయబడి ఉంది. 12:21 అండి, నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అప్పుడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తిన కనుక పురుగులు పడి ప్రాణము విడిచిందని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే బైబిల్లో మనం చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు హెచ్చించుకున్న ప్రతి వ్యక్తి లూసిఫర్ నుంచి అందరూ కూడా కింద పడవేయబడ్డారు. అదేవిధంగా మనం హెచ్కేల్ గ్రంథంలో చూసినట్లయితే తూరు కోసం ఒక మాట అక్కడ రాయబడి ఉంది. 26వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 6, 8, 9 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. హెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడ్డ మాట ఏంటంటే, కాగా ప్రభువు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. 8వ వచనం, నిన్ను పాతాళంలో పడవేతును, సముద్రంలో మునిగి చచ్చిన వారి వలె నువ్వు అగుదువు. నేను సముద్రం నుండి చచ్చిన వద్దువు, నేను దేవుడును, నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్పుదువా, నీ చంపువాని చేతుల్లో మానవుడే కదా అని చెప్పుకొస్తున్నాడు. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి, దేవుని మాత్రమే గణపరచాలి, దేవుని మాత్రమే హెచ్చించాలి. ఈ ప్రస్తుత కాలంలో చూసినట్లయితే యూట్యూబ్స్ అవన్నీ వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల్ని, వారికి అవసరమైన వారిని
ఆ స్తుతించే మనుషుల సంఖ్య ఎక్కువైపోయింది. దేవుడు తన మహిమను వేరే ఒకరికి ఇచ్చేవాడు కాదు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే దేవుడు యోధా గోత్రంలో పుట్టాడు. యోధా అన్న మాటకు అర్థం ఏంటంటే స్తుతి అని అర్థము. సో ఆయన స్తుతికి అర్హుడు, ఆయన స్తుతికి పాత్రుడు. మనం చూసాం దేవుని స్తుతిస్తే దురాత్మలు వెళ్ళిపోయాయి, దేవుని ఆత్మ దిగొచ్చింది, దేవుని మహిమ దిగొచ్చింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో స్వస్థ వచ్చిన సందర్భాలు ఎరుగుదము. సో మన వ్యక్తిగత జీవితంలో మనం మన కుటుంబంతో కలిసి ఆరాధించేవారుగా ఉన్నామా? హేమాను ఈ దినాన మనకి సవాలు విసురుతూ ఉన్నాడు. మీరు మీ కుటుంబాలతో దేవుని స్తుతించేవారుగా, దేవుని మందిరంలో ఉండేవారుగా, దేవుని సేవ చేసేవారుగా ఉన్నారా? మన డినామినేషన్ లో ఉన్న పాటల్లో ఎన్ని పాటలు మనకు వచ్చు, ఎన్ని పాటలు మన పిల్లలకు నేర్పుతూ ఉన్నాం మనం? మన యొక్క దాంట్లో కాటనయ్య గారు కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. ఏదైనా నూతనమైన జనరంలో ప్రవేశించారు. నాకు చాలా పాటలు రావు. ఆ తరాలు వెళ్ళిపోయినట్లయితే మన సంఘాల పరిస్థితి ఏంటి, మన కుటుంబాల పరిస్థితి ఏంటి, రాబోతున్న తరాల పరిస్థితి ఏంటి? అర్థవంతమైన పాటలు, ఆ పాటలు పాడుతుంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడే పాటలు, స్వస్థత జరిగే పాటలు, ఆ పాటల్లోనే పశ్చాత్తాపం పొందిన వ్యక్తులు ఆ తరంతో అంతరించిపోవాలా? మనం చూసినట్లయితే ఒకప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకప్పుడు ఆయన క్లబ్బుల్లో గుంటూరులో డిస్కోస్ లాంటి వాళ్ళతో కలిపి డ్యాన్స్ వేసి పాటలు పాడుతూ ఉండేవాడు. దేవుడు అతను ఎంచుకున్న స్వరాన్ని దేవుడి కోసం వాడుకుంటున్నాడు. అదేవిధంగా మనకి అనిల్ కాంత్ గారు వీ లవ్ ఇండియా అనేకమైన పాటలు పాడిన అనేక మంది. బయట ఆరాధన చేసిన వారు ఈ దినాన అన్ని మానేసి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మన పూర్వీకులు దేవుని ఆరాధించారు, దేవుని స్తుతించారు, దేవుని గణపరిచారు, వారి స్వరాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టారు. ఈ దినాన మన బిడ్డలు, ఈ దినాన మన కుటుంబాలు దేవుని ఆరాధించే కుటుంబాలుగా ఉన్నాయా? హేమాను కుటుంబంతో కలిసి దేవుని ఆరాధిస్తున్నాడు. ఆరాధనే వృత్తిగా, ఆరాధనే జీవితంగా, ఆయన జీవితమే ఆరాధన. ఆ కుటుంబంలో ఇంకోటి లేదు. ఉదయం లేగడం, భోంచేయడం, దేవుని మందిరానికి వెళ్ళడం, స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని కీర్తించడం. దేవుని కోసం రాయాలంటే, దేవుని కోసం పాడాలంటే, దేవుని కోసం తెలియాలిగా, దేవుని కోసం ఆలోచన చేయాలిగా, దేవుని గొప్పతనాన్ని ఆలోచించాలిగా. అంటే వారి హృదయంలో, వారి జీవితంలో దేవుని గురించిన ఆలోచన తప్ప రెండో ఆలోచన లేదు అసలు. దావీదు మహారాజుకి ఏ విధంగా సృష్టిని చూసినా, సముద్రాన్ని చూసినా, వ్యక్తులను చూసినా, సంఘటనలు చూసినా దేవుడే జ్ఞాపకం వచ్చాడు. ఆకాశంలో ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయన్నాడు, అంతరిక్షంలో ఆయన మహిమను ప్రచురపరుస్తూ ఉన్నాయన్నాడు. సో ఏం చూసినా అన్నిట్లో దావీదుకు దేవుడే కనబడ్డాడు. ఈ హేమాను కుటుంబంలో కూడా పాపం కుటుంబంలో ఎవరికి ఏం చూసినా దేవుడే కనబడ్డాడు. మన ఇంట్లాగా నువ్వు పాడు అనే పరిస్థితి లేదు. ఇంకందరూ పాడతారు, ఒకే స్వరం, ఒకే తాళం, ఒకే రాగం. వారి జీవితం అంతా దేవుని కోసమే వాడుకున్నారు. ఈరోజు వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు దేవుని మందిరంలో ఆరాధించే వారికి ఉన్నారా? బైబిల్ చెప్తుంది, సీయోనులో మౌనముగా ఉంటాయి, యెహోవాకు స్తుతి చెల్లించుటే. కుటుంబంతో దేవుని మందిరంలో ఉండేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? తండ్రి భక్తి చూడకపోయినా, తన పూర్వీకుల భక్తి చూడకపోయినా, హేమాన్ అయితే తన కుటుంబాన్ని అంతటినీ ఉంచాడు. అంతేకాకుండా ఆసాపు, మొరారి, యెహూదూతలను పక్కన పెట్టుకొని వారు దేవుని ఆరాధించేవారు. అంతేకాకుండా యెరూషలేములో మందసం దావీదు తీసుకొచ్చినప్పుడట ఆ అంతా వాళ్ళు దేవుని ఆరాధిస్తూ దేవుని పాట పాడుతూ ముందుకు సాగినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సో మన వ్యక్తిగత జీవితంలో ఒకవేళ హేమాను వలె దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మందిరంలో ఉండేవారుగా ఉన్నామా? ఆ కాతు కుమారులకి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఆ పరిశుద్ధ వస్తువులను తాకడానికి అవకాశం లేదు. కేవలం మోత మోసేవారుగా ఉండేవారు, గుడారం బయట ఉండి పాటలు పాడేవారుగా ఉండేవారు. అందులో దేవుడైతే వారి భక్తిని మెచ్చి సమూయేలుకి అవకాశం ఇచ్చాడు యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా. తన పిల్లలు పాడు చేసుకున్నారు. ఆ పాడు చేసుకున్న అవకాశాన్ని తిరిగి మళ్ళీ హేమాను అందిపుచ్చుకొని కీర్తన రాసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఒక 88వ కీర్తన గాని మనం చూసినట్లయితే చాలా దుఃఖంతో, వేదనతో, బాధతో రాసిన కీర్తనగా మనకి ఉంటది. దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా
మన్ను నిన్ను శిక్షిస్తుందా, మన్ను నిన్ను గణపరుస్తుందా అని చెప్పి అక్కడ మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే 10వ వచనంలో మనం చూసినట్లయితే, మృతులకు నువ్వు అద్భుతం చూపెదవా, ప్రాతలు లేచి నేను స్తుతించిన, సమాధంలో నీ కృప ఎవరైనా వివరించరా, నాశన కోపంలో నీ విశ్వాసం వచ్చి ఎవరైనా చెప్పుకుందరా, అంధకారంలో అద్భుతం తెలియనగున, పాతాళంలో నీతి తెలియనగున, యెహోవా నేను నీతో మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థనను ఎదుర్కొనను, యెహోవా నువ్వు నన్ను విడిచిపెట్టేయాలా. ఉదయకాలంలో ప్రార్థన చేసేవారంట మా కుటుంబం అంతా కూడా. బాల్యం నుండి నేను బాధపడి చావుకు సిద్ధమైతిని. సో బాల్యం నుంచి ఎన్ని శ్రమలు వాళ్ళు అనుభవించిన, అంటే 18వ వచనంలో అంటాడు, నా ప్రియులను స్నేహితులను నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటే నాకు బంధువర్గం ఆయన. ఇందులో చూస్తే చాలా సమస్యలు, బాధలు అన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నప్పటికీ దేవుని స్తుతించడం మానలేదు, ఆరాధించడం మానలేదు. యేసన్ గారు పాట పాడుతుంటారు, స్తుతి పాట పాడగా స్వరమురాని వేళ, నేనున్నా నీతోనంటూ నా చెంతకు చేరావు, నా నూతన నూతన గీతం యేసు పలికించావు. సో స్తుతించడానికి అవకాశం లేని సమయంలో కూడా స్తుతించిన ఉన్నారు. మనం చూసినట్టయితే యోబు మహాభక్తుడు, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్న, యెహోవా నామానికి మహిమ కలుగునుగా. కానీ ఆస్తిని కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, 10 మంది బిడ్డల్ని కోల్పోయినప్పుడు దేవుడు స్తుతించిన వాడుగా ఉన్నాడు. దేవుడు మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. దేవుడు మన కుటుంబాలను దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమీ లేనప్పుడు మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు చాలా భక్తిగా ఉన్నారు. ఈరోజు అన్ని మనకు ఉన్నాయి, అన్ని దేవుడు ఇచ్చాడు. వారి భక్తిని బట్టి ఆనాడు ఏ విధంగా అయితే దావీదు భక్తిని బట్టి ఆ దావీదు సింహాసనం మీద తర్వాత సొలొమోను, తక్కిన వాళ్ళు, యెరోబాము వాళ్ళందరూ కూడా పాపం చేసినప్పటికీ దావీదును జ్ఞాపకం చేసుకుని దేవుడు అది యూదా సింహాసనం మీద ఉంచారట. అదే యూదాగతంలో యేసుక్రీస్తుని పంపించారట. ఒకవేళ మనకి, మన పిల్లలకి, తరబోతున్న తరం వారికి దీవెనలు కావాలంటే మన తాతలు తండ్రులు చేసిన పుణ్యము, వారు చేసిన భక్తి దినాన మనం దీవెనలు పొందాం. ఆ దీవెనలు మనతో ఆగిపోవాలా, లేదు మన బిడ్డలకి అది వెళ్ళాలా? కుమారులే వృద్ధులో కిరీటం అని చెప్తుంది. అదేవిధంగా తండ్రులే కుమారులకు అలంకరణ వాక్యం సెలవిస్తుంది. అట్టి భక్తిలోకి వెళ్ళగలిగే పరిస్థితి మన జీవితంలో పరిశీలన చేసుకున్నాం. యెహోషువ ధైర్యంగా చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవించినా మేము యెహోవాను సేవిస్తామని చెప్పి. యామాను చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను నా కుటుంబం అంతా కూడా దేవుని సేవలోనే దావీదు మహా సెలవిచ్చినట్టుగా నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నేను నివసించిందని అన్నట్టుగా వారు జీవితకాలం అంతా యెహోవా మందిరంలోనే వాళ్ళు ఉన్నారు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత. మన కుటుంబాలు దేవుని పాటలు పాడేవారుగా, దేవుని పాటలు కనపరిచేవారుగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. యామాను వలె కుటుంబంతో దేవుని ఆరాధించగలిగే కృప దేవుడు మన కుటుంబాలు కలుగు చేయను గాక. యామాను వలె మన వృత్తి ప్రవృత్తి దేవుని ఆరాధన అగును గాక. మనమే ఆరాధకులుగా మారుదుము గాక. మన జీవితాలే ఒక దానియేలు వలె, ఒక యోసేపు వలె ఆరాధన అగును గాక. దానియేలు దేవుడే దేవుడు అన్నాడు. దానిలో అక్కడ పాటలు పాడలేదు, ఏం చేయలేదు, కానీ తన జీవితాన్ని మాదిరిగా చూపించినప్పుడు ఆ ఆరాధన నెప్పుకు తక్కిన వారిని దేవునిలో నడిపించింది. అట్టి ఆరాధన. అదేవిధంగా యోసేపు జీవించిన భక్తి జీవితం ఐగుప్తు దేశంలో గొప్ప ఆరాధన అయింది. అయ్యా మీరు దేవుడు, నీ వల్లే దేవుని ఆత్మగలమని కనుగొందామని చెప్పి అన్నాడు ఆయన. ఒకవేళ మన స్వరాలు, మన జీవితాలు, మన కుటుంబాలు ఆరాధనలో ముందుకు సాగి ఆరాధన ద్వారా గొప్ప అద్భుతాలు చేయడం గాక. దేవుని చిత్తమే పరలోకంలో మనం ఉన్నట్లయితే ఆరాధన తప్ప వేరే పని లేదట. మనం నేర్చుకుందామా ఆరాధన? స్వరాలతో కాక ఆత్మతో పాడుదామా? స్వరాంతో కాకుండా మన జీవితమే ఒక పాటగా, మన జీవితం ఒక ఆరాధనగా చేద్దామా? అట్టి కృప దేవుడు మన దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే వెరీ గుడ్ టు వర్షిప్ గాడ్. మంచిది. మనమందరము కుటుంబాలతో సంఘంగా ఏకాత్మతో, ఏక మనసుతో మంచిది. 120 మంది దేవుని ఆరాధించినప్పుడు దేవుని మహిమా మేఘము సొలొమోను మందిరంలో దిగొచ్చినప్పుడు యాజకులు నిలవలేకపోయారట. మంచిది. 120 మంది ఆ పెంతెకొస్తు దినాన గానము దేవునికి ప్రార్థన చేసి ఆరాధిస్తున్నప్పుడు
పరిశుద్ధాత్మ కుమరించబడ్డదట. ప్రభువు గొప్ప పౌలు శిలలో ప్రార్థన చేస్తుంటే, పాటలు పాడుతూ ఉంటే అధిక శక్తి సంపన్నుడు చెరసాల తలుపు బద్దలైపోయేట. జ్ఞానమునకు యెహోషాపాతు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు. ఒక దేవదూత 185,000 మందిని చంపేసిందట. స్తోత్రము. దావీదు సితారా వాయించి పాటలు పాడు దురాత్మలు పారిపోయాట. మంచిది. దావీదు మహారాజు అంటాడు, దేవుని స్తుతించే మంచిది, అది మనోహరము, అది ఒప్పెదము అంటున్నాడు ఆయన. మంచిది. మనం మన కుటుంబంతో దేవుని ఆరాధిద్దామా? కుటుంబం అంతా కలిసి ఒక పాట నేర్చుకుని మందిరంలో పాడలేమా? ఆ విధంగా పాడగలిగే ఏకాత్మ, ఏక మనసు ఆ కృప దేవుడు మనకు అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాద పొందాం ప్రభా. హేమాను ప్రభా, ఆసాపు, యెహోదూత వారితో కలిసి ప్రభా అయ్యా నీ మందిరం ముందు ప్రభా, అయ్యా గుడారం ముందు ప్రభా సేవ చేశాడు, ఆరాధించాడు, సితార్లు వాయించాడు ప్రభా. 150 కీర్తన అంతా అదే కదా ప్రభా. అయ్యా తంబురాలతో సితారాలతో వాయించమన్నా కదా ప్రభా. అయ్యా నీ స్తుతించడం మంచిదట అయ్యా. అయ్యా క్రొవ్వు మీద దొరికినట్టుగా దావీదు దేవతను ప్రభా దావీదు తండ్రి భావించాడు అయ్యా. ఆరాధించడం ప్రభా క్రొవ్వు మీద దొరికినట్టుగా ఆరాధించాడు అయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మా కుటుంబాలతో కలిసి ప్రభా నిశ్చితమైతే ప్రభా నేను నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తూ మన పాట పాడగలిగే భాగ్యం దయచేయండి అయ్యా. మేము మా పిల్లల ప్రభా దేవతను ప్రభా స్తుతించగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తల్లిదండ్రులు మాదిరి చూపోయిన హేమాను మాదిరి చూపు ప్రభా తన బిడ్డలతో ప్రభా నేను ఆరాధించాడు తండ్రి. అయ్యాని కోసం గొప్పగా రాశారు అయ్యా. అతన్ని గణపరచడానికి, దీవించడానికి, హెచ్చించడానికి అంట ప్రభా 14 మంది పిల్లల్ని 3 కుమార్తెలను ఇచ్చావట అయ్యా. వందనాలు తండ్రి. అతడు ప్రభా దీర్ఘదర్శిగా ఉన్నాడయ్యా. నీ వాక్యాన్ని ప్రభా లేఖనాలని పొందుకున్నాడు తండ్రి. ప్రవక్తగా నీ దర్శనాలను పొందుకుని రాజుకు తెలియజేశాడు ప్రభా. నీకు వందనాలు. గాయకుడిగా, విద్వాంసుడిగా ప్రభా దీవించాలని పొందనాలు తండ్రి. అట్టి కృప, అట్టి ధన్యత మాకు దయచేయండి ప్రభా. ఎందుకంటే గతన ప్రభా నువ్వే యోగ్యుడివి, నువ్వే హరువుడివి అయ్యా. నిన్ను మించి మాకు తండ్రి మమ్మల్ని సృష్టిని సృష్టించిన వాడు ప్రభా. నీకంటే యోగ్యులు ఎవరున్నారు ప్రభా? నీకంటే దేవతను ప్రభా గొప్పవారు ఎవరున్నాయా? మీ ఉనికి కలిగి ఉన్నామంటే దినాన్న ప్రభా ఊపిరి తీస్తున్నామంటే ప్రభా నువ్వే కదా కారణం ప్రభా. నీ కృపే కదయ్యా ప్రభా కారణం ప్రభా. అయ్యి నీకంట మా జీవితంలో గణపరచబడేవారు, స్తుతించేవారు ఉన్నారు ప్రభా. మా స్వరాలు, మా జీవితాలు, మా కుటుంబాలు ప్రభా నేను ఆరాధించేటట్టుగా సహాయం చేయమని, ఎత్తుడు వాక్యాన్ని దీవించమని, నిశ్చితగల దేతను ప్రభా ప్రచుల కలిసి దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని పీకుమాడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము. బట్ దేవునికి వందనాలు. సహవాసం తప్ప మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్య గారు. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు. అయ్యారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కూర్చున్నాం అయ్యారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వకృపానుదేవు తండ్రి దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, బలమైన నామానికి వందనాలు. అయ్యగారి ద్వారా, మరి జామి రవికుమార్ గారి అమ్మగారి ద్వారా మరి చక్కగా వర్షిప్ లో ఉన్నటువంటి శక్తిని, బలాన్ని, వాలంటరీ తత్వాన్ని, స్వేచ్ఛగా మిమ్మల్ని ఎదుర్కోవాలి, స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించాలని ఎన్నో కుటుంబాలను బట్టి, ముఖ్యంగా యెహోషువ ఆయన నేను నా కుటుంబము ఆయననే సేవిస్తామని ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులు యందు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలని, ప్రతి పిల్లలు మరి అనేకమైనటువంటి పాటలతో, వాక్యములతో, మీ మాటలతో ప్రతి హృదయం నింపబడి ఆ యొక్క కుటుంబం ద్వారా మీకు ఎల్లప్పుడూ నిరంతరము ఆరాధన అనేటువంటి ఒక హోమం, యజ్ఞం జరగాలనేటువంటి మంచి సదుద్దేశాలతో ఎన్నో విషయాలను తండ్రి మా ముందుకు తీసుకొని వచ్చారు. అవును తండ్రి, మిమ్మల్ని ఆరాధించినటువంటి వారు, మిమ్మల్ని ఎదురు చూసినటువంటి వారు నూతన బలమును పొందినారు, అనేకమైనటువంటి ఫలమును పొందినారు, ఆశీర్వదించబడి ఉంటున్నారు. ఈ లోకంలో ఈరోజు మాకు తండ్రి వారు ముంగుర్తులుగా ఉన్నారు కనుక తండ్రి వారందరినీ కూడా ఈ రోజు నైనా అయ్యగారి ద్వారా బయటకు తీసుకొని వచ్చి ఉంటున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి తండ్రి యేసు ప్రభు కూడా మరి నైనా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మేము చూసినట్లయితే ఆత్మతో, సత్యంతో, యథార్థంతో ఇట్టివారే ఆయన కావాలని మరి ఆయన వాలంటరీ తత్వాన్ని, స్వేచ్ఛ భావాన్ని చక్కగా ప్రకటించినారు. నైనా నిజమే తండ్రి. మరి ఈరోజు మేము స్వచ్ఛందంగా మిమ్మల్ని ప్రేమించినప్పుడు మాకు కలిగే బలం, మాకు కలిగే ధైర్యం, మాకు కలిగేటువంటి ఎంతో మరి అనుభూతి అది నిజంగా ఎనలేనిది, అది లెక్కింపలేనిది కనుక మరి తండ్రి ప్రతి కుటుంబము మరి ఎన్నో మంచి విషయాలను, సంగీతాలను,
పాటలను మరవకుండగా వాటిని మా పిల్లల తరతరాలకు దివ్యోపదేశకరణం ఆరోగ్యంలో చెప్పిన ప్రకారంగా వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, దారిని నడిచినప్పుడు, నిలబడినప్పుడు ప్రతి సమయంలో కూడా బిడ్డలకు సంబోధిస్తూ మరి ఒకరికొకరు నేర్చుకుంటూ మరి బుద్ధిపూర్వకంగా తప్పు చేయకోకుండా మరి తండ్రి బుద్ధి చెప్పుకొనిస్తూ కీర్తనలతో, గానంతో, పాటలు పాడుతూ సమృద్ధిగా మీ మాటలు హృదయంలో ఉండమని పౌలు గారు కూడా శీల సంఘాలకు రాసినట్టుగా మరి తండ్రి ఎంతో అద్భుతమైనటువంటి సందేశాన్ని మాకు అందించారు. పరిచర్యను అయ్యగారిని దీవించండి. అమ్మగారు కూడా ఎంతో చక్కగా ఆయనకు మరి సపోర్ట్ గా ఉంటూ మరి చక్కగా వెంటనే ఎన్నుకొని తండ్రి అలాగా వారు చక్కగా మిమ్మల్ని ఎంతో మరి మీ యందు వారు తండ్రి ఏకీభవించుతూ ఎంతో సంతోషంగా ఒక బాధ్యతగా కాకుండా ఇంకా ఎక్కువగా సమర్పణ కలిగినటువంటి వారుగా మీ యొక్క సన్నిధిలో ఉంటున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. వారి యొక్క కుటుంబం అనేకులకు ఆదర్శంగా ఉండడానికి మరి ఈ రోజు మేము జూమ్ మీటింగ్ ద్వారా కల్లారా చూస్తున్నాం. అదే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ రోజు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించండి. మరి ఇలాంటి ఉన్నతమైనటువంటి సంగతులు టకటక మాట్లాడగలిగినటువంటి అనుభూతులు కావాలి నాయనా. మరి తండ్రి మీ యొక్క మాటలు మా హృదయం నిండా నింపబడాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మరి ఏదో ఒకటి మేము నేర్చుకుని రావడం కాదు, కానీ ప్రతి సన్నివేశాన్ని అవలీలుగా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి మీ కృపను మాకు కూడా వీరితో పాటు మాకు దయచేయమని కూడా వేడుకుంటున్నాం. ఇతబడినటువంటి మాటలు ప్రతి వారిలో ఫలింపు చేయండి, దీవించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసినటువంటి ఆహారమును దయచేయండి. మా తప్పిదాలను మీరు క్షమించిన ప్రకారం ఇతర తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమయు నిరంతరం మీరే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం ఆయన కృపాక్షేమాలు మన వెంట ఆయన రానిచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. మరి ఒకసారి దేవుని సేవకులు జామిరావు అయ్య గారికి సహవాసం కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చిరవచనం మీ అందరికీ వందాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే. అందరికీ వందనాలు. కూడికి ముగించబడింది. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. కాటనాయ్ గారు హ్యాపీ బర్త్డే అండి. జాయిన్ అయినట్లేరు వాళ్ళు. కాటనగర్ వాళ్ళది సార్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రజలు అందరికీ